ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దీనికంతటికి కారణం ఈ ఆస్తి సుందరి. ఈ ఆస్తి వద్దు ఏమొద్దు, ఈ ఆస్తి గురించే కదా నిన్ను హెరాస్ చేస్తుంది. వద్దమ్మా, రా మనం ఇంటికి వెళ్ళిపోదాం. వద్దు బాబాయ్, నేను రాలేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. వద్దమ్మా, నేను చెప్పేది విను. వీళ్ళంతా నిన్ను చంపాలని చూస్తున్నారు. నాకైతే నీ కడుపులో ఉన్న బిడ్డ చివరి వరకైనా సుఖంగా ఈ భూమి మీదకి వీళ్ళు రాణిస్తారనే నమ్మకం లేదు. బాబాయ్, ఏంటి బాబాయ్, కడుపులో ఉన్న బిడ్డ అదేం పాపం చేసింది? ఇక్కడ అందరూ పాపాత్మలే ఉన్నప్పుడు అదేం పాపం చేయక్కర్లేదమ్మా. పసిగుడ్డుని కూడా చంపాలని చూస్తున్నారు. కాదు సుందరి, నీకేమన్నా జరిగితే నా పసవుడికిచ్చిన నా మాట ఏమవుతుంది? వాడి ఆత్మ కూడా నీ పరిస్థితిని, నీ కష్టాలని చూసి వెలవెల్లాడుతుంది. సుందరి, నన్ను అర్థం చేసుకోమ్మా, మన ఇంటికి వెళ్దాం. ఏంటి, మీ ఇంటికి రానంటే కూడా బలవంతం చేస్తున్నారు ఏంటి? వాళ్ళ నాన్న ఆత్మ కూడా సుందరి పడే కష్టాల్ని చూసి విలువిల్లాడుతుంటుందా? ఆత్మ విలువిల్లాడాల్సింది కష్టాల్ని చూసి కాదు, సుందరి అనుభవిస్తున్న సుఖాల్ని చూసి. ఆయన ఆత్మ విలువిల్లాడాలి, క్షోభించాలి. పుట్టే బిడ్డకు తండ్రి ఎవరో స్పృహ లేకుండా కంటానని కడుపు మోస్తుంది చూడు, అందుకు వాళ్ళ నాన్నాత్మ ఏడవాలి. ఇన్నిసార్లు కడుపులో బిడ్డకి తండ్రెవరు అని నేను పదే పదే అడుగుతున్నానంటే పరువు తీయడానికో పరువు నిలపడానికో తెలుసుకొని నన్ను పాలతో అభిషేకం చేయాలి. అటైతే అటు మాట, ఇటైతే ఇటు మాట్లాడే నెలకల్లేని మనుషులతోనే నువ్వు ఎప్పటికీ నగ్గుకు రాలేవు సుందరి. నువ్వు ఇక్కడే ఉన్నా ఎక్కడున్నా ఇప్పుడు ఒక సెక్యూరిటీ జోన్లో నువ్వు ఉండాలి. అసలు ఈ గొడవంతటికి కారణం ఆ రాజేశ్వరి దేవ్ గారు నీ కూతురు పేరు మీద ఆస్తి రాయడం. ముందు లాయర్ భారతి దగ్గరకు వెళ్ళి నిన్ను దీంట్లోంచి బయటికి తప్పిస్తాను. పద. వద్దు బాబాయ్, నేను రాను. నీకు అర్థం కావడం లేదు. ముందు నువ్వు నడు, రా. బాబాయ్, ఎక్స్క్యూజ్ మీ. ఏసీపీ కిరణ్మయి. నేను భారతి, హైకోర్టులో సీనియర్ లాయర్. ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్న కేసుని వాదించడం కోసం సుప్రీం కోర్టుకి వెళ్తున్నారు. టెన్నిస్ మీకు ఇష్టమైన ఆట, మీ హాబీస్ క్రైమ్ మూవీస్ చూడడం. am I కరెక్ట్ లాయర్ భారతి? ఎక్సలెంట్ మేడం. సో కాఫీ, కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు? ఏమీ వద్దు, మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. ష్యూర్, చెప్పండి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి? రాజేశ్వరి దేవి గారు రాయించిచ్చిన 250 కోట్ల వీలునామా వివరాలు కావాలి. ఆవిడ లాస్ట్ మినిట్ లో తీసుకున్న నిర్ణయం మేడం ఇది. పల్లవి రాజేశ్వరి దేవి గారికి ఏమవుతారు? ఏమీ అవ్వదు మేడం. ఏమీ కాకుండా అంతా ఆస్తిని ఒక మైనర్ బాలిక పేరు మీద ఎలా రాశారు? అదే డౌట్ వచ్చి నేను అడిగాను మేడం. నీకు ఆ విషయం అవసరం లేదు అని చెప్పారు. సుందరి మీకెంతకాలం నుంచి పరిచయం? రాజేశ్వరి దేవి గారింట్లో పని మనిషిగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం మేడం. వాట్? సుందరి పని మనిషా? జస్ట్ లైక్ అలాగే చేస్తూ ఉండేది. ఈ డాక్యుమెంట్స్ రాసేటప్పుడు గానీ మీరు మాట్లాడుకునేటప్పుడు గానీ ఎనీ ఐ విట్నెస్? ఎస్ మేడం, ఐ హ్యావ్ ఎ విట్నెస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ భారతి. యూర్ వెల్కమ్ మేడం. ఈ కేసు విషయంలో మాకు ఫర్దర్ గా ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే మీరు హెల్ప్ చేయాలి. బై ది వే, మీ నెంబర్? థ్యాంక్ యూ. ఎస్ మేడం. ఓ సుందరి, రండి కూర్చోండి.
కూర్చోడానికి రాలేదు లాయర్ గారు. మా సుందర్ని ఆ కార్తీక్ అను బతకనిచ్చేలా లేరు. ప్లీజ్ ముందు మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? చెప్పడానికి ఏముందమ్మా, మా సుందర్ని ఆస్తి గొడవల నుంచి ముందు బయటపడేలా చేయండి. ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలో పెట్టించుకోండి. మాకు ఈ ఆస్తి వద్దు, ఏమీ వద్దు. మీరేదో టెన్షన్కి గురయ్యారని నాకు అర్థమవుతోంది. బంగారాజు గారు, ఇలాంటి విషయాల్లో అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటికి భయపడిపోయి బాధ్యతల నుంచి తప్పుకుంటాను అనటం కరెక్ట్ కాదు. భారతి మేడం, మా బాబాయ్ ఏదో టెన్షన్ లో అలా అంటున్నారు. టెన్షన్లో అంటున్నానా? ఆ అను కావాలనే కారు ఎక్కించుకుని 100-120 స్పీడ్తో యాక్సిడెంట్ చేస్తానని బెదిరించింది. ఆ కార్తీక్ టైం దొరికితే చాలు ఎప్పుడెప్పుడు సుందర్ని చంపాలని చూస్తున్నాడు. ఈ కేసులో మీకు తెలుసో లేదో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. ఎవరికి ఏం కాకుండా వాళ్లే చూసుకుంటారు. ఇప్పుడే ఏసీపీ గారు వచ్చి వెళ్లారు. ఏసీపీ గారు వచ్చేళ్లారా? అవును. మన కేసు ఏదైతే రాజేశ్వరీదేవి గారి విషయం ఉందో దాని గురించే వచ్చారు. ప్లీజ్ మేడం, మేము చెప్పేది అర్థం చేసుకోవడం లేదు. మీరు ఒడ్డున ఉండి చూస్తున్నారు, సుందర్నేమో లోతులోకి దింపారు. బంగారాజు గారు, ఈ విషయంలో నేనేమీ చేయలేను. అన్ని కోట్ల ఆస్తికి బాధ్యతగా ఉండాల్సిన మీరు ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. గార్డెన్ గా సుందరియే ఉంటుంది, ఆస్తి పల్లవి పేరునే ఉంటుంది. భారతి మేడం, బాబాయ్ అన్న మాటలు మీరేం పట్టించుకోకండి. నేను సర్ది చెప్పుకుంటాను. ఇక్కడికి వచ్చావేంటి? అను మేడం పంపించిందా? లేదు, నేనే వచ్చాను. దేనికి? అనుబేబీ చేసింది తప్పే. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? ర్యాష్ డ్రైవింగ్ చేసిందంట. పెద్ద ప్రమాదం తప్పిందని తెలిసింది. అందుకే అను తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అవసరం లేదు. ఆ విషయం వెంటనే మర్చిపోయాను. దాన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు నువ్వు కొత్త డ్రామా ఆడడానికి వచ్చావని అర్థం అవుతుంది. పక్కన నువ్వు ఉండబట్టి ఈ మధ్య అను పరిస్థితి చూస్తున్నావు కదా. రాజేశ్వరీదేవి గారు చనిపోయిన దగ్గర నుంచి తను చాలా అప్సెట్ అయింది. పిల్లలు కలగరని తెలిసి ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అయింది. అప్పటి నుంచి మనం ఏది చెప్పినా వినటం లేదు. కార్తీక్ తనంతట తానే ఇలా మాట్లాడుతున్నాడంటే ఏదో ఉండే ఉంటుంది. లేకపోతే అను మేడం గురించి కార్తీక్ క్షమాపణ చెప్పడం ఏంటి? సుందరి, నీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకునే వరకు నిన్నిలా దువ్వుతూనే ఉండాలి. అను కోప్పడిందని నువ్వు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళమంటే? కార్తీక్, ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఏం ప్రశ్న అడుగుతుందో ఏమో. అడుగు సుందరి. రాజేశ్వరమ్మ ఎలా చనిపోయింది? ఇదేంటి ఊహించని ప్రశ్న అడిగింది? ఇంత సడన్ గా ఈ ప్రశ్న ఎందుకు వేసింది ఇప్పుడు? చెప్పు కార్తీక్, నీకు తెలుసు రాజేశ్వరమ్మ ఎలా చనిపోయారు? అదే యాక్సిడెంట్ అయ్యి 4 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా కదా, తను చనిపోయింది. రాజేశ్వరమ్మది హత్య. హత్య? నీకెలా తెలుసు? ఆ రోజు నేను రాజేశ్వరమ్మ రూమ్ లో బ్లడ్ చూశాను. బ్లడ్ కనపడటం ఏంటి? నువ్వెప్పుడు ఈ విషయం చెప్పలేదే. నువ్వు చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం దేనికి? ఆ రోజు రాజేశ్వరి ఆంటీతో ఉన్నది నేను. తను షాపింగ్కి వెళ్ళిపోయాక నేను తీసుకుని వెళ్తుంటే స్పీడ్గా కారు రావడం వల్ల మా వెహికల్ వెళ్ళి చెట్టు గుద్దుకుంది కదా. దానికి నేను ప్రత్యక్ష సాక్ష్యం. మరిప్పుడు బ్లడ్ చూశాను, ఇది హత్య అని చెప్తున్నావు? సరే సుందరి, నువ్వు బ్లడ్ చూశానని అంత ఖచ్చితంగా చెప్తున్నావు చూడు. అలా చెప్పటమే ఈ కేసులో నేను నిరికించే ప్లాన్ చేస్తాను.
మేడం ఇక్కడికి రమ్మన్నారు. ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటేనే కబుర్ చేస్తారు. భావన, నేను లాయర్ భారతిని కలిశాను. రాజేశ్వరీదేవి గారి గురించి ఇన్ఫర్మేషన్ అడిగాను. బాగానే చెప్పింది. కానీ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత మ్యాటర్ అర్థమైంది. ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మీరు సాటిస్ఫై అయ్యారా మేడం? నో. పోలీసులు ఎప్పుడూ కూడా ఎదుటివాళ్ళిచ్చే సమాచారంతో